నమస్తే. విశ్వ వసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలాల్లో మరి వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి ఆదాయ వ్యయాలు: ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. మరి వృశ్చిక రాశి వారికి గ్రహ కదలికలు ఈ విశ్వ వసునామ సంవత్సరంలో తీసుకున్నట్టయితే గురు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు, శని రజితమూర్తిగా సంచారం చేస్తున్నారు, రాహు కేతువులు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు. మరి గురు సంచారం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి వృశ్చిక రాశి వారు. ముఖ్యంగా అధికంగా ఖర్చులయ్యే పరిస్థితి అయితే విశ్వ వసునామ సంవత్సరంలో కనిపిస్తుంది. అధిక ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి, అంటే అనవసరమైన ఖర్చులు, అధిక ఖర్చులు, తర్వాత కొంత ఈ లాటరీ సిస్టమ్స్ ఏమైనా ఉంటాయేమో అని ధనం కోసం ఆశపడటం, వాటి వల్ల కూడా ధనం బాగా వృధా అవుతుంది వృశ్చిక రాశి వారికి. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, లేకపోతే రాని బాకీలు ఏమైనా వసూలు చేసుకునేటప్పుడు, మనకి వర్క్ చేసి బిల్స్ ఏమైనా పెండింగ్ ఉండేటప్పుడు ఈ వసూలు విషయంలో చాలా జాప్యంగా ఉండొచ్చు, లేదంటే అనవసరమైన ఖర్చు పెరగచ్చు. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారి ఈ సంవత్సరంలో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత విద్యలో ఆటంకాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి కొంత ఆటంకాలు రాకుండా ఎప్పటికప్పుడు సిలబస్ అనేది కంప్లీట్ చేయడం వృశ్చిక రాశి విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వివాహం కాని యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంత వివాహ నిశ్చయ విషయంలో కొంత ప్రతికూలత మనకి సంవత్సరం మధ్యలో, అంటే ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబరు ఈ నెలల్లో కొంత ప్రతికూలత కనిపిస్తోంది. సెప్టెంబర్ మాసము, అక్టోబర్ మాసము, ఆగస్టు, ఈ మాసాల్లో కొంత ప్రతికూలత ఉంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసాల్లో ప్రతికూలత ఉంటుంది. కానీ సంవత్సర ప్రారంభంలో అంటే మార్చి మాసము, ఏప్రిల్ మాసము కొంత వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. మరి మే మాసం నుంచి కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా మే, జూన్, జూలై మాసాలు కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఈ మాసాల్లో సత్ఫలితాలు ఇస్తాయి. మే మాసము, జూను, జూలై ఈ మాసాల్లో కొంత అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు, సంతానం కోరుకునే దంపతులకు, నూతన వ్యాపార ప్రయత్నాలు, అలాగే రైతులకు కష్టపడిన దానికి శుభ ఫలితాలు, అలాగే పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మరి మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వారికి, వైద్య రంగంలో ఉన్న వారికి, క్రీడా రంగంలో ఉన్న వారికి, వీరందరికీ కూడా ఈ 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్ ఈ మాసాలు కొంత అనుకూలంగా, జూలై కూడా కొంత అనుకూలంగా, అంటే జూలై ప్రథమంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఇంకా సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ మాసాలు కొద్దిగా ప్రతికూలమైన పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, చిక్కులు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మరి వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. చాలా వరకు బదిలీలు ఎవరైతే కోరుకుంటారో, ట్రాన్స్ఫర్స్ కోరుకుంటారో వాళ్ళకి బదిలీలు అయ్యే అవకాశం అయితే విశ్వ వసునామ సంవత్సరంలో ఉంది. కొంత తల్లిగారి ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి వృశ్చిక రాశి వారు. కొంత అంటే ఆధ్యాత్మికంగా చాలా వరకు, అంటే ప్రతికూలమైన పరిస్థితులు ఏ మాసాల్లో ఉన్నాయో తెలుసుకున్నాము. ఇలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా దానిపైన శ్రద్ధ వహించడం చాలా అవసరం. సంవత్సరం ప్రారంభంలో మనకి మే, జూన్, జూలై ఈ మాసాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి, మార్చి, ఏప్రిల్ మాసాలు కూడా అనుకూలంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ మాసాల్లో ఏదైనా పనులు అనుకున్నవి చేసుకొని మిగతా మాసాల్లో కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు జాగ్రత్త వహించడం అవసరం. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కూడా చెప్పుకున్నాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసంలో అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, చిక్కులు, నిందలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మరలా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు, మార్చిలో కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి 2026. జనవరి, ఫిబ్రవరి మాసాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఫలితాలు ముఖ్యంగా ఎక్కడైనా కూడా మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చూసి అడుగులేయడం సరైన పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు. లేదా అంటే ఇలా స్టెప్స్ వేయలేదంటే ఇబ్బంది పడతారు. అయితే విదేశీ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో, విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాల కోసము, స్టడీస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఈ విశ్వ వసునామ సంవత్సరం కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు విద్యార్థులు కూడా మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. అయితే గృహిణుల విషయానికి వస్తే మానసిక ప్రశాంతత చక్కగా ఉంది వీరికి. కొంత ఆధ్యాత్మికత పెరుగుతూ ఉంది. కుటుంబ విషయాలు కూడా కొంత నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైతే కుటుంబంలో ఉంటాయో అవన్నీ కూడా అదుపులో ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరంలో లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినట్టయితే కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాను. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాను. మొదటి 3 నెలల్లో అంటే
మే జూన్ ఈ మాసాల్లో కొంత వివాహ నిశ్చయాలు అవ్వడానికి, గృహ నిర్మాణానికి అనుకూలంగా ఉంది. మిగతా ఏ మాసాలు బాగాలేదు కూడా తెలుసుకున్నాం. ఆ మాసాల్లో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసాల్లో జాగ్రత్తగా ఉండాలి. డిసెంబర్ మాసం అనుకూలంగా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరంలో, విశ్వవసనామ సంవత్సరంలో. మరి లక్ష్మీనారాయణ ఆరాధన చేసినట్టయితే చాలా శుభమైన ఫలితాలు మరి వృశ్చిక రాశి వారికి ఉండబోతున్నాయి. కాబట్టి ఆ రకంగా మీరందరూ కూడా పరిహారాలు పాటించేయండి. స్వస్తి.